అందరికీ నమస్కారం. నిన్న రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలంలో ఏమైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక హేయమైన చర్యకు పాల్గొన్నారో ఆ విషయాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఏవైనా మీకు రాజకీయ పదవులు కావాలంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ ఇలా దాడులు చేయడము, మాజీ తెలుగుదేశం పార్టీ నేత ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రాయదుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెట్టు గోవిందరెడ్డి గారిపైన, అలాగే వారితో పాటు ఉన్న నాయకులపైన దాడి చేసి భౌతిక దాడులు చేయడం ఏమాత్రం సహించదగిన విషయం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. కాబట్టి వారిపైన వెంటనే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. కాకపోతే మెట్టు గోవిందరెడ్డి గారు కూడా శ్రీరంగ నీతులు చెప్తున్నారు. ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, మాకు మెజారిటీ ఉంది, మేమే గెలవాలి, కాకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారు, వాళ్ళు గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కాకపోతే నేను ఇక్కడ మెట్టు గోవిందరెడ్డి గారికి కూడా 2011లో మీరు ఎలా ఎమ్మెల్సీ అయ్యారనే విషయాన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాల్సిన అవసరం ఉంది అని ఏమైతే చెప్తారో అలాగే ఈరోజు మీకు కూడా అది పునరావృతం అవుతుంది. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి మాత్రం నీతి మాలిన పనులు అనేటట్ల మెట్టు గోవిందరెడ్డి గారు ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. 2011లో కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉండింది. అప్పుడు మీరు నామినేషన్ వేయడమే తప్పు. ఏ ధైర్యంతో మీరు నామినేషన్ వేశారు? మీ ధనపడంతో గెలవాలనే కదా మీరు నామినేషన్ వేశారు 2011లో. మా అన్నగారైన పాటిల్ వేణుగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీకి నామినేషన్ వేస్తే మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీకి నామినేషన్ వేసి అప్పట్లో మీ ధనబలంతోనే అప్పటి కాంగ్రెస్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని కొద్దిమందిని మీరు ప్రలోభాలకు లోపలుచుకొని గెలిచినది నిజం కదా? గెలిచిన విషయం మొత్తానికి రాష్ట్రం మొత్తానికి తెలుసు. మీరు అప్పుడు తాడిపత్రి జేసీ దివాకర్ రెడ్డి గారితో, జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో కుమ్మక్కై అప్పట్లో మీరు చేసిన ఈ పని ఎవరు మర్చిపోలేనిది సార్. మీరు కూడా తప్పు చేసినారు, ఇప్పుడు సేమ్ మీరు కూడా అనుభవిస్తున్నారు. ఇప్పుడు ప్రజలందరూ గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వం నేతలైతేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతేనేమి అధికారమే పరమావధిగా ముందుకెళ్తున్నారు, కానీ వీరికి ఎవరికి ప్రజా సమస్యలు కానీ ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమాభిమానాలు కానీ లేవని తెలుస్తుంది. ఎలాంటే అధికారమే పరమావధి, ఎలాగైనా కానీ అధికారం తీసుకోవడమే అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఒకరిపైన ఒకరు ఏమైతే భౌతిక దాడులు చేసుకోవడం, ఒకరిపైన ఏమైతే విమర్శనాస్త్రాలు సంధించుకోవడం చూస్తుంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎలాంటే దొందే, ఇద్దరూ ఒకటే. మీరు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇదే పాటించారు. మీకు బలం లేకపోయినా మీ ధనబలంతో, మీకు అప్పుడు ప్రజాబలం లేదు, ప్రజాప్రతినిధుల నంబర్ కూడా లేదు, అయినా మీరు ధనబలం